దివ్యాంగులైనటువంటి ఈ నిరుపేదల మీద కూడా కక్ష కట్టినారు. కక్ష కట్టి పేరుకు 6,000 ఇస్తానాం, బెడ్డీడ్ అయితే 15,000 ఇస్తానాం, లేకుంటే డయాలసిస్ చేసుకుంటే 10,000 ఇస్తానామని చెప్పి గొప్పలు చెప్పుకుంటే వీరు ఈరోజు 15,000 రూపాయలు ఇచ్చేటైతే దాదాపుగా ఈ ప్రొద్దుటూరులో కానీ జిల్లాలో కానీ 90% లేవు. 90% లేవు 15,000 ఇచ్చేటి, 10,000 ఇచ్చేటి లేవు. అయిపోతే పోయినాయి. కనీసం 6,000 రూపాయలన్నా ఈ కాలు బాగలేదనో, ఇదిగో లేకుంటే ఇట్లా చెయ్యి బాగలేదనో, లేకుంటే ఈ పిల్లోనికి ఇట్లా చెయ్యి పోయిందనో, లేకుంటే ఆయనకు మానసిక స్థిమితం లేదనో, ఈ 6,000 అయినా వస్తుంది కదా అనుకుంటే ఈ 6,000 దానికి కూడా పెట్టినారు టెండర్. దీనికి కూడా కోత పెట్టినారు. ఎంత దుర్మార్గం అంటే ఎప్పుడో 2014 నుంచి పెన్షన్ తీసుకుంటా వీళ్ళలో చాలామంది ఉన్నారు. 2014లో 2014 కంటే ముందు 98 నుంచి తీసుకుంటున్నాడు ఈయన. 1998లో తీసుకుంటున్నాడు ఈయన. వికలాంగుల జిల్లా అధ్యక్షుడైన 98లో. మరి ఇన్ని సంవత్సరాలుగా తీసుకుంటూ ఉండే వాళ్ళను ఈరోజు నీకు అర్హత లేదు కాబట్టి తీసేస్తామని చెప్పి ఏ గమ్మును తొలగించినామంటే ఏ బాయిలో పడాలా వీళ్ళు? ఏ బాయిలో పడాలా? 2014-19 నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పెన్షన్ ఇచ్చినావు వీళ్ళలో చాలామందికి. నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళకి అర్హత ఉందని భావించి నువ్వు పెన్షన్ ఇచ్చి 10 సంవత్సరాల తర్వాత నీ ప్రభుత్వంలోనే మళ్ళా వీళ్ళకి అర్హత లేదు కాబట్టి నేను తొలగిస్తానా అని చెప్తే దీంట్లో దోషి ఎవరు? నేరం ఎవరిది? నేరం నీది. శిక్ష ఎవరికి? వీరికి. వీరు వేసిన ఓట్లతో అధికారంలోకి వచ్చి నీవు నీ కొడుకు కులుకుతూ పట్టెడు మెతుకులు తినడానికి వచ్చి ఆ డబ్బులను కూడా వీళ్ళకి రాకుండా ఇలా నోటికాడికి వచ్చి ఆ గంజిని కూడా తీసేసే దుర్మార్గులు మీరు. కొంచెం అంటే కొంచెం కూడా మీలో జాలి కానీ, కరుణ కానీ, దయ కానీ, మానవత్వం కానీ లేదు ఈ ప్రభుత్వానికి. మీరు పెట్టే కారణం ఏంది? నోటీసులు ఇచ్చి తొలగించేదానికి. 40% అంగవైకల్యం ఉంటే అర్హత అని గతంలో ప్రభుత్వాలు చెబితే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చెప్తోందంటే మీకు 40% లేదు, 40% లేదు, తక్కువ అంగవైకల్యం ఉంది కాబట్టి మీకు వికలాంగుల పెన్షన్ తొలగించినాము, రేపు సెప్టెంబర్ 1వ తారీఖున ఇవ్వము. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మండల ఆఫీసులో కానీ మున్సిపల్ ఆఫీసులో కానీ అప్పీల్ చేసుకోవాలంట, ఛాలెంజ్ చేయాలంట. ఛాలెంజ్ చేసి 24 నుంచి 30 తారీఖు లోపల, ఆ తర్వాత మరి ఏ డాక్టర్ ఎప్పుడు వచ్చి వీళ్ళని పరీక్షిస్తాడో, ఆ డాక్టర్ ఎప్పుడు వీళ్ళకి సర్టిఫికెట్ ఇస్తాడో, ప్రభుత్వం ఎప్పుడు వాటిని పరిశీలిస్తుందో, తిరిగి వీళ్ళకి ఎప్పుడు ఇస్తాడో తెలియదు. అది చెప్పలే. నీ అర్హతను నిరూపించుకోండి అంటున్నాడు. వీళ్ళ అర్హత నిరూపించుకోవాలంట. ఐఏఎస్ పరీక్షలు పెట్టావా? గ్రూప్ 1 ఎగ్జామ్ ఏమైనా రాస్తున్నారా? వీళ్ళు బ్రతకలేక పేదరికంలో ఉండి శరీరంలో అవయవాలు సక్రమంగా పనిచేయక, కడుపును పుట్టిన పిల్లలు సక్రమంగా చూసుకోక, లేకుంటే వీరు జన్మనిచ్చిన పిల్లలకు అంగవైకల్యం ఏర్పడి పనులు చేసుకోలేకపోతే బ్రతకడం కోసం వాళ్ళ ముఖాలు చూస్తే జాలి అనిపించడం లేదా చంద్రబాబు నాయుడు? నీకు నీ మనసు కరగడం లేదా? నాకైతే ద్రవిస్తోంది. అట్లాంటిది ఈ మనుషులను ఈరోజు నువ్వు నీ అర్హత నిరూపించుకో, 40% కంటే తక్కువ ఉంది నీకు అంగవైకల్యం అంటున్నాడు. ఏందయ్యా వీళ్ళ అర్హత? నాకు తెలియక అడుగుతా. రామాయణంలో సీతమ్మ తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటే కానీ రామునితో అయోధ్యకు రానట్టు వీళ్ళ అర్హత నిరూపించుకుంటేనే పెన్షన్ ఇస్తావా? గతంలో నిరూపించుకునేటి, గతంలో ఇచ్చిన అర్హత కలిగిన సర్టిఫికెట్లన్నీ ప్రభుత్వాలు, నీ ప్రభుత్వాలు, ఇతర ప్రభుత్వాలు ఇచ్చినటి కాదా? ఎన్ని తొలగించినావు? 2024 ఎన్నికల కంటే ముందు 2024 ఎన్నికల కంటే ముందు
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 66,39,000 మందికి ఇచ్చినారు పెన్షన్. 66,39,000 మందికి ఇచ్చినారు పెన్షను. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చినారు? 2025 ఆగస్టు 1వ తారీఖున ఎంతమందికి ఇచ్చినారని చెప్పి ఒకసారి మున్సిపల్ కమిషనర్ని అడిగితే మా నియోజకవర్గానికి కానీ రాష్ట్రంగా అంతా చూస్తే 62,19,000 మందికి ఇచ్చినారు. అంటే 4,19,000 మందిని తొలగించినారు. గడిచిన ఈ 14 నెలల కాలంలో ఈ ఆగస్టు 1వ తారీఖు నాటికి లెక్కాచారం చూసుకుంటే 4,19,000 మంది వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్ తొలగించినారు. ఇది చాలదని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్తగా నోటీసులు ఇచ్చినారు. ఇది కొత్తది, మళ్ళా ఆ 4,19,000 కాదు, ఇది కొత్తది. మళ్ళా దివ్యాంగులకు సంబంధించి వీళ్ళకి ఎన్ని ఇచ్చినారు నోటీసులు అని చెప్పి ఒక్కసారి నా ప్రొద్దుటూరు నియోజకవర్గం వరకే నేను గమనిస్తే ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని ఇచ్చినారని చూస్తే ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 262, ప్రొద్దుటూరు మండలం 207, రాజుపాలెం మండలం 117, అన్నీ కలిపితే 581. ఇప్పుడు ఈ దివ్యాంగులకు నోటీసులు ఇచ్చి రద్దు చేసినటి 581. టోటల్గా మా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి 2024 మార్చికి ఎన్ని ఇచ్చినారు, ఇప్పుడు ఈ 14 నెలలకు ఎన్ని ఇచ్చినారని చూస్తే కనుక 1,123 తీసేసినారు ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గం. ఈ 14 నెలల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కడప జిల్లా 7 నియోజకవర్గాలకు ఎన్ని తీసేసినారంటే 9,408 తీసేసినారు ప్రజలారా. 7 నియోజకవర్గాలకు కలిపి 9,408 తీసేసినారు. అర్హత 40%, మీకు వికలాంగతత్వం లేదు, లేకపోతే 60 సంవత్సరాల వయసు లేదు, లేకపోతే నీ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, లేకపోతే నీకు 3 సెంట్ల ఇల్లు ఉంది, లేకపోతే నీకు కారు ఉంది. ఇలా కారు ఉందే, ఇలా కారు ఉంటుందే, వీళ్ళకి బంగ్లా ఉంటుందే, వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడతారా, వీళ్ళకు 10 ఎకరాల భూమి ఉంటుందే. సిగ్గుండాల, ప్రభుత్వానికి సిగ్గుండాల. అన్నీ గొంటి సాకులు. జగన్మోహన్ రెడ్డి ఏమో పేదలకు పంచడానికి కారణాలు వెతికితే చంద్రబాబు నాయుడు పేదలకు పథకాలు ఎగరగొట్టడానికి సాకులు వెతుకుతాడు. ఇది ఏమి ఈ రాష్ట్రంలో ఉండే పెన్షన్ తీసుకుంటే అవ్వలకు, తాతలకు, భర్త మరణించిన సోదరీమణులకు, వికలాంగులు, దివ్యాంగులైనటువంటి ఎక్కశల్యమ్మలకు, అన్నదమ్ములకు తెలియదా అంటే నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, అందరికీ తెలుసు. ఒక్క విషయం ఏంటి తెలుసునా? జగన్ మంచివాడు, మాకు ప్రేమ ఉంది, కానీ చంద్రబాబు నాయుడు పైన నమ్మకం లేదు. అయినా పరిస్థితులు గొప్పవి, పేదరికం చెడ్డది, ఆశ నీచమైంది. వారికి జగన్ మంచోడని తెలుసు, చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు అనేది వాళ్ళకు తెలుసు, పేదరికం చెడ్డది అనేది తెలుసు, ఆశ బలహీనమైంది, పరిస్థితులు ఎంతటికైనా దిగజారుస్తాయి అని తెలిసి 6,000 ఇస్తామన్నాడు కదా ఆయన, సరేలే. 15,000 ఇస్తామన్నాడు కదా బెడ్డీడైతే, సరేలే. జగన్ మంచివాడైనా ఈయన చెడ్డవాడైనా మా పేదరికానికి కొంత ఉపయోగపడుతుందని చెప్పి మనసును సంపుకొని ఓటేసినారు వాళ్ళు. వేసి ఉంటే ఎక్కువ శాతం అట్టి దివ్యాంగుల యొక్క ఓటును సంపూర్ణంగా నువ్వు తీసుకొని ఈరోజు వాళ్ళను వికలాంగులు చేసినావు ఓ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, అప్పుడు కాదు మీరు వికలాంగులు, ఇప్పుడు వారు వికలాంగులు. ఆనాడు వాళ్ళు దివ్యాంగులే. ఈ ప్రభుత్వపు యొక్క చర్యల వలన ఈరోజు వాళ్ళు వికలాంగులైనారు. వారి పేదరికానికి ఎవరు రక్షణో, మరి ఎవరు కాపాడాలనో వాళ్ళను. ఈమెయితే పుట్టుకతో మూగది. నా భార్య కౌన్సిలర్గా ఉండే 26వ వార్డుకు సంబంధించిన ఆమె, 20 సంవత్సరాలుగా తెలుసు నాకు ఆమె. 20 సంవత్సరాలుగా పుట్టుకతో మూగ మనిషి,
ఒక్క మాట మాట్లాడలేదు. సక్రమంగా వినిపించను కూడా వినిపించదు ఆమెకు. సైగలతో ఆత్మీయంగా పలకరిస్తుంది నన్ను 20 సంవత్సరాలుగా. కళ్ళతో నన్ను నవ్వి నా యోగక్షేమ సమాచారాన్ని అడుగుతుంది ఆమె. నాకు తెలుసది. ఆమెకి ఈరోజు అర్హత లేదంట. ఇతను జిల్లాకు సంబంధించిన వికలాంగుల అధ్యక్షుడు. 100% ఈయనకు సర్టిఫికేట్ ఉంది. 100%. ఇతను నాతో పాటు చదువుకున్నాడు కూడా. ఇతను నా క్లాస్మేట్. లైఫ్ టైం ఇచ్చాడు, ఎందుకు లైఫ్ టైం మధ్యలో కట్ చేసాడో నాకు అర్థం కాలేదు. 100%. ఇతను నాతో పాటు చదువుకున్నాడు డిగ్రీ వరకు. ఇతను తొలగించినారు. ప్రతి ఒక్కరూ వీళ్ళల్లో మూగవాళ్ళు, చూపు సరిగా కనిపించిన వాళ్ళు, చేతులు కానీ కాళ్ళు కానీ సక్రమంగా లేదు. అడుగో ఆయన మతి స్థిమితం సక్రమంగా లేనివారు. ఇదిగో ఈ పిల్లవానికి చెయ్యి సక్రమంగా లేదు, ఈ పిల్లోని మతి స్థిమితం సక్రమంగా లేదు. ఆయన పూర్తిగా ఆ చివర కూర్చుని ఆయన పని చేయలేడు, నడవలేడు. వెనక కూర్చున్న వాళ్ళలో కూడా ఎక్కువ మంది నిజాయితీతో కూడిన అంగవైకల్యం కలిగిన వాళ్ళు. ఎప్పుడు ఇస్తావు వీళ్ళకు? వీళ్ళ అర్హతను నిరూపించుకునే దానికోసం నీ మండల ఆఫీసుల చుట్టూ, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ, ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ సదరన్ సర్టిఫికేట్ల కోసం పేదరికంలో ఉండి అంగవైకల్యం కలిగిన ఈ నిరుపేదలు చెప్పులు అరిగిపోయేటట్టు తిరగాల. చెప్పులు అరిగిపోయేటట్టు తిరగాల. ఇస్తారా అయినా మీరు? ఇయ్యరు. రెండోసారి సదరన్ సర్టిఫికేట్ ఇవ్వడం చాలా కష్టం. రెండవసారి సదరన్ సర్టిఫికేట్ ఇవ్వడం అత్యంత కష్టం అని చెప్తున్నాడు ఆయన. అనుభవపూర్వకంగా అనుభవించినాడు కాబట్టి ఆయన తెలుసు. మరి మేము వదిలిపెడతామనుకుంటున్నాం ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం? హెచ్చరిక చేస్తూ ఉన్నా నేను. ఇప్పటి వరకు ఏ సంక్షేమ పథకాలను మీరు అమలుపరచకపోతే మీకు విజ్ఞప్తి చేస్తూ వచ్చినాం, సత్విమర్శ చేస్తూ వచ్చినాం. కానీ ఈ దివ్యాంగుల కోసమైతే మాత్రం రోడ్డెక్కుతాం. ఎప్పుడో అప్పుడో కాదు, తొందరగానే రోడ్డెక్కుతాం. మరో 10 రోజుల్లో, 14 రోజుల్లోనో, 10 రోజుల్లోనో నువ్వు వాళ్ళకి రేపు సెప్టెంబర్ 1వ తారీఖున ఇవ్వకుండా నువ్వు మొండి చేయి చూపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రారంభించే ఈ ఉద్యమం రాష్ట్రమంతా అంటుకునేటట్టు చేస్తాం. నేనైతే వీరి కోసం ఆఫీస్ కాడికి రావడమో, ఒక గంట అరగంట ధర్నా చేసిపోవడమో ఉండదు. నిరాహార దీక్ష చేస్తా వీళ్ళ కోసం. వీళ్ళ కోసం నిరాహార దీక్ష చేస్తా. గంటల తరబడి, రోజుల తరబడి, ఎందాకైనా వీళ్ళ కోసమైతే ప్రయాణం చేస్తాం. కళ్ళు తెరుసు నువ్వు ఇప్పటికైనా. ఎంతమందినో నువ్వు బాధిస్తూ ఉన్నావు. ఈ రాష్ట్రంలో రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను, ఉద్యోగులను, మహిళలను, వ్యాపారస్తులను, ఒకరేమిటి అన్ని వర్గాల ప్రజలను మీరు 14 నెలలుగా బాధిస్తున్నారు. మమ్మల్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను రాసి రంపాన పెడుతున్నారు, భరించినాం. కానీ ఈ దివ్యాంగుల జోలికి వస్తే మాత్రం భరించమని మాత్రం ఇది చాలా గట్టిగా చెప్తా ఉన్నాం. ఈ దివ్యాంగుల పట్ల మీరు తీసుకునే ఈ నిర్ణయం, పెన్షన్దారుల పట్ల, ముసలి వాళ్ళ పట్ల, వితంతువుల పట్ల మీరు తీసుకునే ఈ నిర్ణయం నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఈ మీ ప్రభుత్వానికి, మీకు పుట్టగతులు లేకుండా పోతాయి. వీరి కళ్ళ నీళ్ళ నుంచి వచ్చే నీళ్లు కానీ, వీరి మనసులో నుంచి వచ్చే శాపం కానీ నీకు, నీ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేస్తాయని చెప్పి తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.